అవుతుంది. ఇప్పుడు మన ఆంధ్రాలో సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన ప్రకారం చూసుకుంటే ఆయన మేనిఫెస్టో అనేది చాలా ఖర్చుతో కూడింది. మరి మేనిఫెస్టోని ఏ విధంగా అమలు చేస్తారనుకుంటున్నారు? కంపల్సరీ పని అవుతుంది, చేస్తాడు ఆయన. ఆయన మీద ప్రజలకి నమ్మకం ఉంది, చేయగలడు. మేనిఫెస్టో అయితే పెద్దగా ఉందని ఆయన భయపడతాడు, వెనుకడుగు వేస్తాడు అనేది ఏమి ఉండదు. చంద్రబాబు నాయుడు అంటేనే పని అవుతుంది. మేనిఫెస్టోలో ఏమున్నాయి అన్నీ అమలు అవుతాయి. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఏం ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఇన్ని పదవులు ముట్టగట్టారు. సో ఈ విధంగా చూసుకుంటే మరి ఎలా అన్ని పదవులను ఆయన చేయగలుగుతాడు, ఇటు సైడ్ సినిమాలను ఎలా మేనేజ్ చేయగలుగుతాడు అనుకుంటున్నారు? మ్యాక్సిమం సినిమాలకి దూరం ఉండొచ్చు, కానీ పాలిటిక్స్ లో ప్రజలకు ఇచ్చిన మాట మాత్రం పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారు. ఆ నమ్మకం ప్రజలకు ఉంది. నార్మల్ గా ఒక సినిమా తీయడానికి 1 year టైం, 1 to 2 years టైమ్స్ పడతాయి. సో ఇలా ఆయన లైన్అప్ చూసుకుంటే చాలా పెద్దగానే ఉన్నాయి, 3-4 సినిమాలు లైన్అప్ లో ఉన్నాయి కదా. మరి అప్పుడు వెళ్ళేసరికి ఇక్కడ అయిపోతే మరి ప్రజల మీద టైం ఆయన ప్రజలకి కేటాయిస్తారు. సినిమాలకు అనేది సెకండరీ, అది తెరపైన కనిపించారా ఇంకా పవన్ కళ్యాణ్? కనిపిస్తారు, కానీ అది ఏదైనా సరే ఫ్రీ టైం. అది మనిషి కన్నా ఫ్రీ టైం ఉంటది కదా, ఆ ఫ్రీ టైం. అంటే ముందుగా చూసుకుంటే నారా లోకేష్ గారికి ఏ పదవి కూడా చెప్పరు, ఓన్లీ కార్యదర్శిగా ఉంటారు పార్టీకి అని చెప్పారు. ఇప్పుడు మరి చూసుకుంటే పార్టీలో భాగంగానే ఐటీ శాఖ ఇచ్చే అవకాశం ఉంది, ఇస్తున్నారు అని అన్నారు కదా. లోకేష్ గారు సీనియర్, ఎంతైనా సరే చంద్రబాబు నాయుడు సార్ వాళ్ళ కొడుకు. ఏదైనా సరే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఏదో ఒక పదవి ఇస్తారు, ఆయన కూడా మంచిగా పాలిటిక్స్ చేస్తారు. ఇంతటితోటి వైసీపీ అంతమైంది అనుకోవచ్చా మరి? అంతమవడం ఏంటి, ఎక్కడికో గాల్లో కలిసిపోయింది అది. ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అని అంటున్నాడు కదా, 11 సీట్లతో సాధ్యమని. వైఎస్ఆర్సీపీ వస్తుందని అనుకోవడం ప్రజలు భ్రమ. రాదు. కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారు అనే టాక్ కూడా వచ్చింది. అవన్నీ సీన్ నడవవు. అంతే. తీసేస్తే నేను కాంగ్రెస్ లో వాళ్ళ చెల్లెలే తిట్టింది కదా వాళ్ళన్నని, మళ్ళీ ఇంకా ప్రత్యేకంగా చెప్పేది ఏముంది?